మల్లయ్య లేడా? లేడు, పెరడు కాడుకు వేయండు. ఎందుకే? పైసలు ఇయ్యాలే. నిన్ను అడిగితే ఇంటికి రమ్మని అడియాల. ఎంత? 500. నేను ఇత్తది. ఇంకోసారి మల్లిగానికి పైసలే ఇయ్యదు. హలో. నాయనా మంచిగున్నారా? మంచిగున్నాం. అక్కడంతా మంచిగున్నారా బిడ్డ? మంచిదే. మనవరాలు ఏం చేస్తాంది? రాసుకుంటాంది. అవ్వేం చేస్తాందే? పొయ్యి కాడున్నది. అల్లుడు ఉన్నాడా? పెరడు కాడుకు వేయండే. ఎందుకే? ఎల్లుండి దుర్గమ్మ చేస్తున్నాం. అందరు రారే. అల్లు నువ్వు చెప్పు. నేను మనవరాలత్తంతి. అల్లుడిని కూడా రమ్మను. ఆయన దసరాకు వచ్చినప్పుడే అంత పరిశాన్ చేసిండు. ఆయన అత్తే మళ్ళీ ఏం చేసేది తెలియదు. ఎప్పుడు ఒక్క తీరు ఉంటాడా బిడ్డ? ఏం కాదు, రమ్మను. అందరు రారి. సరే, మరి అందరం అత్తంతి. ఉంటానా బిడ్డ? సరే. మంజులా, నేను మంచిలే. తిన్నా బిడ్డను? తిన్నా. నువ్వు ఊగా చింతలకాడ రాజన్నకు పైసలు ఇయ్యన్నా? ఎందుకే? ఇంటికొచ్చిండా? ఇయ్యాలి ఇత్తా అన్నవాట కదా. ఇచ్చినా మరి? మా ఇచ్చిన. ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నావు? ఏదో అక్కడి నుండి తీసుకున్నా. ఏమక్కరో ఏందో, నీకెక్కడి పైసలు చాలయి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పులు చేస్తావు. వర్రకే మొన్ననే ఊరగల పత్తమ్మితివి. ఆ పైసలన్నీ ఏమైనాయి? ఇచ్చేటి చెప్పవాయే, అచ్చేటి చెప్పవాయే. మా చెప్తతి నోరు ముత్తావా లేకుంటే ఆనకాలం కప్పలే కట్టిన ఊరుతావా? మా ఊరినతి అయితే మాయ గాని మా నాయన ఫోన్ చేసిండు. ఎందుకు? ఎల్లుండి దుర్గమ్మకి ఎత్తారట. అందరిని రేపు రమ్మన్నాడు. నన్ను కూడా రమ్మండా? రమ్మన్నాడు. ఎందుకోనే? మీ అవగారింటికి రావన్నంటేనే నా మనసు ఒప్పుతలేదు. అదే మా అవగారింటి కాడ ఏం తక్కువైంది నీకు? అన్ని ఎక్కువనే అయినాయి. మీ నాయన బింకడి కళ్ళు తెచ్చి మా అల్లుడు రోజు కుండే రాయిండి అని చెప్పుతాడు. అయినా నువ్వు తెచ్చిందా సపడేకుండక పూలేకోయి మా నాయన పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఉద్దర పెట్టి తాగితే మంచిదేనా? బాగానే ఉద్దర పెట్టినా. అయినా మీ నాయనకు అల్లు నడుచుకునే రీతి లేదే. నువ్వు వేసే పనులను మంచియే గాని మా నాయన కరుచుకునే రీతే తెలియదంటావా? పోయిన దసరాకి ఏం చేసినావు? బాగా తాగుతుంది, రోడ్డు మీద వండి పోరుతుంది. ఫలానోళ్ళు అల్లుడట అంటే మా వాళ్ళు ఎంత బాధపడ్డారు నీకు ఎరికేనా? బాగానే బాధపడ్డారు. పండుగ కదా అని ఆనాడు ఏదో మోతాదు మించితే ఆయన తాగినాక పెదిరిగినట్టు అయింది. నేను ఇంటికి నడిచేస్తూనే ఉన్నా. నడవేదో పానవంతో జరిగినట్టు అయ్యి రోడ్డు పక్క పొంటున్న గోడ కొరిగిన. దానికి మీ వాళ్ళు మా అల్లు రోడ్డు మీద వండి బొరిండు అని నట్టిగా నన్ను పదనం చేసిర్రు. నీ అన్ని చక్కగానే చెప్తావు. మీ వాళ్ళే చక్కగా నెట్టి. ఈసారి అట్లా వేయకు. మోతాదులో తాగి ఇంటికానే వండు. ఇక మీ అవగారింటికి వచ్చినప్పుడల్లా బాగా తాగుతానా రోడ్డు మీద వండి పోతానది. లోకంలో ఎవరు తాగుతలేరా? నేను ఒక్కనే తాగినట్టు చేయబడుతుంది. నేనేదో తాగే మందంలో తాగుతానా, ఉండే మందంలో ఉంటానా. ఎవరో జోలికన్నా పోతానా, ఎవరో అర్థకన్నా పోతానా. అతిగా నన్ను ఎందుకే బదనం చేస్తారు మీరు? మంచిగా ఉన్నాక బదనం ఎందుకు చేస్తారు?